కాదంబ డైనాసిటీ అనమాట. కాదంబ డైనాసిటీ చూస్తే కనుక మనం వీళ్ళు ఫస్ట్ నేటివ్ కన్నడ ఎంపైర్స్ అనమాట, కర్ణాటక ఎంపైర్ ఇది. వీళ్ళ ఫౌండర్ వచ్చి మయూర్ శర్మ అనమాట. 340 నుంచి వీళ్ళు 540 వరకు ఉన్నారు. వీళ్ళు 200 ఏళ్ళు చేశారనమాట. వీళ్ళు మెయిన్గా పల్లవాస్ని ఎదిరించి వచ్చారనమాట. వీళ్ళ నేమ్ ఆరిజిన్ అనేది ఎలా వచ్చిందంటే కాదంబ ట్రీ నుంచి వచ్చిందనమాట. సీక్రెట్ టు ద డైనాసిటీ అనమాట. వాళ్ళకి వీళ్ళు 2 బ్రాంచ్ల కింద విడిపోయారనమాట. ఒకటి నార్థన్ కర్ణాటక కింద, ఒకటి సదరన్ కర్ణాటక కింద. ఇది షిమోగా బనవాసి బ్రాంచ్ అని ఒకటి, త్రిపర్వత బ్రాంచ్ అని ఒకటి అనమాట. 2 బ్రాంచ్లు, బనవాసి బ్రాంచ్, త్రిపర్వత బ్రాంచ్ అనమాట. ఇదనమాట. క్యాపిటల్ వచ్చి వీళ్ళకి బనవాసి అనమాట, ఉత్తర కన్నడ అనమాట డిస్టిక్ అనమాట, ఉత్తర కన్నడ డిస్టిక్. వీళ్ళు రూలర్స్ వచ్చి చూస్తే కనుక ఫౌండర్ వచ్చి మయూర్ శర్మ. ఈయన డిఫీటెడ్ ఎవరిని? పల్లవాస్ని, త్రికోటకాస్ని, అబ్రాస్ని, వీళ్ళందరినీ డిఫీట్ చేసి ఇండిపెండెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. తర్వాత వచ్చిన కంగవర్మ అనేది స్ట్రెంథన్ చేశాడు కింగ్డమ్ అగెన్స్ట్ వాకడకాస్ని. తర్వాత కకుత్స్థ వర్మ అనే అతను ఉండేవాడు. అతని టైంలో గోల్డెన్ ఏజ్ అనమాట. మ్యారిటల్ అలయన్స్ విత్ గుప్తాస్, వాకటకాస్ ఇవన్నీ చేశాడు అనమాట కకుత్స్థ వర్మ టైంలో. తర్వాత రవివర్మ అనమాట కాంక్రీట్ వాకటకాస్. రవివర్మ వాకటకాస్ని కాంక్రీట్ చేశాడు. ఎక్స్పెండెడ్ నర్మదా రివర్ వరకు ఎక్స్పెండ్ చేశారనమాట. అంతేకాకుండా హరివర్మ అనమాట. హరివర్మ ఏంటి? మర్డర్డ్ అనమాట, మర్డర్ చేయబడ్డాడు. త్రిపర్వత బ్రాంచ్ టుక్ ఓవర్ అనమాట. త్రిపర్వత బ్రాంచ్ అనేది తీసేసుకున్నాను అనమాట. కృష్ణవర్మ ఏం చేశాడు? లాటర్ డిఫీటెడ్ చాళుక్య బాదామి అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఒకటి వీళ్ళు మెయిన్గా నేటివ్ కర్ణాటక రూలర్స్ అనమాట. ఫస్ట్ కర్ణాటక రూలర్స్ 2 బ్రాంచ్ల కింద విడిపోయారు. బనవాసి బ్రాంచ్ కింద, త్రిపర్వత బ్రాంచ్ కింద. వీళ్ళు సోర్సెస్ అని అలగొండ, గుండనూరు, చంద్రవల్లి, హలాసి, హల్మిది అనే ప్రాంతాల నుంచి వస్తుంది అనమాట. తలగొండ ఇన్స్క్రిప్షన్ అనేది ఇష్యూడ్ క్రౌన్ ప్రిన్స్ శాంతివర్మ, వన్ ఆఫ్ ద ఎర్లిస్ట్ రికార్డ్స్ అనమాట తలగొండ ఇన్స్క్రిప్షన్ అనేది. సంగొల్లి ఇన్స్క్రిప్షన్ అనేది ఇదనమాట. తలగొండ ఇన్స్క్రిప్షను అనేది ఈ యొక్క తలగొండ ఇన్స్క్రిప్షన్ అనేది ఏంటంటే ఒక్క నిమిషంలో ఈ తలగొండ ఇన్స్క్రిప్షన్ అనేది ఈ తలగొండ ఇన్స్క్రిప్షన్ అనేది క్రౌన్ ప్రిన్స్ ఇష్యూ చేస్తాడు అనమాట. ఎవరో శాంతివర్మ అనేది ఇష్యూ చేశాడు అనమాట. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ రికార్డ్స్ అనమాట. శాంతివర్మ అనే అతను ఈ తలగొండ ఇన్స్క్రిప్షన్ అనేది చేయించమని చెప్పాడు అనమాట. తర్వాత సంగొల్లి ఇన్స్క్రిప్షన్ మెన్షన్ హరివర్మ గురించి మెన్షన్ చేసిండే, రీప్లేసింగ్ రవివర్మ ఇన్ 590. రవివర్మని రీప్లేస్ చేసి హరివర్మ వచ్చాడని ఇది సంగోలి ఇన్స్క్రిప్షన్ అనేది చెప్తుంది అనమాట. ఫస్ట్ తలగొండ ఇన్స్క్రిప్షన్, తర్వాత క్రౌన్ ప్రిన్స్ శాంతివర్మ, వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట తలగొండ ఇన్స్క్రిప్షన్. తర్వాత సంగోలి ఇన్స్క్రిప్షన్ అనమాట. సంగోలి మెన్షన్స్ సక్సెషన్ ఆఫ్ రవివర్మ. రవివర్మ ఒక సక్సెషన్ గురించి చెప్తుంది సంగోలి ఇన్స్క్రిప్షన్ అనమాట. అంటే ఈ హరివర్మని మనం ఇందాక ఎలా అనుకున్నాం కాదు, హరివర్మని తోసేసి రవివర్మ ఎలా వచ్చాడు అనేది ఇదనమాట సంగోలి ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. తర్వాత బన్నహల్లి ప్లేట్స్ అనమాట. ఈ రికార్డ్స్ యూనికేషన్ ఆఫ్ కాదంబ బ్రాంచెస్ బై కృష్ణవర్మ అనమాట. ఈ బనహల్లి ప్లేట్స్ మీద ఏముందంటే అంతకుముందు 2 ఇట్ల కదా విడిపోయారు కదా, ఒకటి బనవాసి, ఇంకోటి త్రిపర్వత అని. ఈ బనవాసి త్రిపర్వతాన్ని కలిపిన కానీ మెన్షన్ చేసేది దేని మీద ఉందంటే బనహల్లి ప్లేట్స్ మీద ఉంది. ఎవరు చేశారని ఉందంటే కృష్ణవర్మ 2 చేశాడని ఉందన్నమాట. ఆర్కియలాజికల్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయి
ఉన్నాయంటే అలగుండ, గుండనూరు, చంద్రవల్లి, హలాసి, హల్మిది వీటిలో దీని గురించి ఇక్కడ మెన్షన్ చేసబడి ఉన్నాయన్నమాట ఈ యొక్క కాదంబ డైనాసిటీ గురించి. ఫౌండర్ వచ్చి మయూర్ శర్మ, హూ డిఫీటెడ్ సెవరల్ కింగ్డమ్స్, త్రైకోటకాస్, అభిరాస్, చంద్రకాస్, పల్లవాస్, ప్రియత్రకాస్, శకస్థాన, మౌకరీస్, పొన్నటాస్ చాలా మందిని చేశాడు అనమాట డిఫీట్. మోస్ట్ పవర్ఫుల్ కింగ్ అనమాట. కకుత్స వర్మ 435 నుంచి 450 ADలో హ్యాడ్ అలయన్సెస్ విత్ వాకాటకాస్ అండ్ గుప్తాస్ అనమాట. ఇదనమాట కకుత్స వర్మ మోస్ట్ పవర్ఫుల్ రూలర్. ఇందులో కకుత్స వర్మ అనేవాడు కూడా ఉన్నాడు, కకుత్స వర్మ. అంతకుముందు వచ్చిన ఏంటి అంతని పేరు కొంకణి వర్మను, ఇది కకుత్స వర్మ. ఈ దాంట్లో ఉంది కకుత్స వర్మ అనమాట. అంతకుముందు వచ్చింది మనకి ఏమైనా వచ్చింది వెస్ట్రన్ గంగాలో కొంకణి వర్మ వచ్చాడు, అది ఫౌండర్ అనమాట. అది కకుత్స వర్మ అనే ఈ ఇతను చాలా మోస్ట్ పవర్ఫుల్ రోల్ అనమాట. ఫార్మ్డ్ మ్యారిటైల్ అలయన్స్ విత్ గుప్తాస్ అండ్ వాకాటకస్తో మ్యారిటైల్ అలయన్స్ చేశాడంట. ఎంత దేవుడో చూడు, గుప్తాస్ అండ్ వాకాటకస్తో మ్యారిటైల్ అలయన్స్ చేశాడు. తర్వాత రవివర్మ అనమాట. రవివర్మ ఏంటి ఎక్స్పాండెడ్ కింగ్డమ్ అప్ టు నర్మదా రివర్ వరకు ఎక్స్పాండ్ చేశాడు అనమాట ఇతని కింగ్డమ్. తర్వాత హరివర్మ అనమాట. హరివర్మ ఏంటి సక్సీడెడ్ రవివర్మ బట్ వాజ్ హరివర్మ అనేది సక్సీడెడ్ రవివర్మ బట్ వాజ్ లేటర్ మర్డర్డ్ ఇన్ 530 AD అనమాట. రవివర్మ అనేవాడు తర్వాత వచ్చిన హరివర్మ అనేది అనమాట. అంటే ఈ హరివర్మ త్రీ పర్వత బ్రాంచ్ పెట్టాడు. ముందు ఉండేది ఏంటి బనవాసి బ్రాంచ్. ఈడు హరివర్మ అనేవాడు సెపరేట్గా పెట్టాడు, కానీ ఈయన్ని మర్డర్ చేసేసారు అనమాట. తర్వాత వచ్చేయండి యూనికేషన్ ఆఫ్ ద బ్రాంచెస్ కృష్ణవర్మ 2 అనమాట. ఆఫ్ ద 3 పర్వత బ్రాంచ్ యూనిఫైడ్ బోత్ బ్రాంచెస్ అనమాట. ఈ కృష్ణవర్మ అనే 3 పర్వత బ్రాంచ్ అనే ఓడు ఈడు 2 బనవాసి బ్రాంచ్ని 3 పర్వత బ్రాంచ్ని యూనికేషన్ చేస్తాడు అనమాట. యూనికేషన్ చేస్తాడు. తర్వాత ఎండ్ ఆఫ్ డైనాసిటీ ఈ 540 ADలో ఎండ్ అయిపోయింది. చాళుక్య బాదామి రీప్లేస్ ద కాదంబాస్ అనమాట. చాళుక్య బాదామి అనే వాళ్ళు వీళ్ళు రీప్లేస్ చేస్తారు, అంటే ఇదనమాట. అడ్మినిస్ట్రేషన్ అనేది చూసుకుంటే కనుక ప్రధాన అంటే ప్రైమ్ మినిస్టర్, దండనాయక అంటేనేమో ఆర్మీ చీఫ్, ధర్మాధ్యక్ష అంటే ఏంటి ధర్మాన్ని చెప్పేది అధ్యక్షులు ఎవరు అంటే చీఫ్ జస్టిస్ అనమాట. తంత్రపాల అనమాట. తంత్రపాల సభకార్య సచివ అనమాట. కౌన్సిల్ సెక్రటరీ. తంత్రపాల ఆర్ సభకార్య సచివ అంటే కౌన్సిల్ సెక్రటరీ అనమాట తంత్రపాల. తర్వాత వృద్ధాస్ అనమాట. విద్య అంటే స్కాలర్లీ, ఎల్డర్స్ అనమాట. వృద్ధాస్ అని ఉంది. వృద్ధులు అంటే స్కాలర్లీ ఎల్డర్స్ అనమాట. తర్వాత ఏంటి దేశమాత్య అనమాట. దేశమాత్య అంటే ఫిజిషియన్ అనమాట. దేశమాత్య అంటే ఫిజిషియన్ అనమాట. దేశమాత్య అంటే ఫిజిషియన్ అనమాట. దేశమాత్య అంటే ఫిజిషియన్. అది దేశమాత్య అంటే ఫిజిషియన్ అనమాట. దేశ అంటే రీజన్ అనమాట. మాత్య అంటే మినిస్టర్ అనమాట. రాయల్ ఫిజిషియన్ అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ ద పబ్లిక్ హెల్త్ అనమాట. ఇదనమాట ఈ యొక్క దేశ మాత్య అంటే రీజన్ అనమాట. పబ్లిక్ హెల్త్ గురించి, మెడికల్ అఫేర్స్ గురించి చూసేది దేశమాత్య అనమాట. తర్వాత రహస్యాధికృత అనమాట. రహస్యాధికృత అంటే ప్రైవేట్ అధికృత అని మీనింగ్ అనమాట. ప్రైవేట్ సెక్రటరీ. రహస్యాధికృత అనమాట ప్రైవేట్ సెక్రటరీ అనమాట. తర్వాత సర్వ కార్యకర్త అనమాట. సర్వ కార్యకర్త అంటే ఏంటి? సర్వ అంటే అన్ని, కార్యకర్త అంటే ఎగ్జిక్యూటివ్ వర్కర్ అనమాట. చీఫ్ సెక్రటరీ అనమాట. చీఫ్ సెక్రటరీ సర్వే కార్యకర్త అంటారు. లేకపోతే ఇదేంటి రహస్యాధికృత అంటే ప్రైవేట్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అనమాట. భోజక ఆయుక్త అంట. భోజక ఆయుక్త అంటే అదర్ అఫీషియల్స్ అనమాట. భోజక ఆయుక్త అంటే భోజక అంటే ఫుడ్ లేకపోతే ఫీస్ట్ ఇది అనమాట. అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ విలేజ్ ఆఫీసర్ అనమాట. లేకపోతే అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ విలేజ్ ఆఫీసర్ భోజకాస్ అంట. ఆయుక్తాస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. అఫీషియల్ అనమాట. అఫీషియల్ని ఆయుక్తాస్ అంటారు. ఇతను భోజకాస్ విలేజ్ అఫీషియల్స్, ఆయుక్తాస్ అదర్ అఫీషియల్స్ అనమాట.
మిలిటరీ ఆఫీసర్స్ అయితే జగడాలా అనమాట. జగడాలా అంటే ఇదనమాట. జగత్ అంటే మొత్తం ఓల్డ్, డాలా అంటే గ్రూప్ అనమాట. డిస్టింగ్విష్డ్ వారియర్స్ అనమాట. తర్వాత దండనాయక ఒకటి, సేనాపతి ఒకటి. దండనాయక, సేనాపతి రెండు తెలుసు కాబట్టి జగడాలా అనమాట. ఇది అనమాట. తర్వాత ట్యాక్స్ సిస్టమ్ చూస్తే కిర్కులా అనమాట. కిర్కులా అంటే ట్యాక్స్ సిస్టమ్ అనమాట. కిరు అంటే స్మాల్ అనమాట, కులా అంటే ట్యాక్స్ అనమాట. ల్యాండ్ ట్యాక్స్ అనమాట. మీనింగ్ ల్యాండ్ ట్యాక్స్ లెవిడ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనమాట. ల్యాండ్ ట్యాక్స్ అనమాట. తర్వాత బిల్ కోడా అనమాట. బిల్ కోడా అంటే బిలా అంటే ట్రేడ్, కోడా అంటే లివీ అనమాట. బిలా అంటే ట్రేడ్ అనమాట. ట్రేడ్ లివీ అనమాట. అంటే సేల్స్ ట్యాక్స్ అనమాట. అమ్మేది దాని మీద తీసుకునేది సేల్స్ ట్యాక్స్ అనమాట. బిల్ కోడా అనమాట. ట్రేడ్ అనమాట. తర్వాత జుంకా అంటే అంటే హెవీ అనమాట. జుంకా అంటే బర్డెన్ అనమాట. లోడ్ ట్యాక్స్ అనమాట. జుంకా అంటే బర్డెన్ అనమాట. చాలా బాగా బరువైనట్ల మీద వేస్తే కనుక, అవి ట్రేడ్ చేస్తే కనుక దాన్ని జుంకా చేస్తారు. బిల్ కోడా అంటేనేమో సేల్స్ ట్యాక్స్. ఏ నమ్మితే కనుక చేసేది ఇది. పన్నాయ అంటే బీటిల్ ట్యాక్స్. పన్నా అంటే బీట్లు, అయ అంటే ట్యాక్స్ అనమాట. వద్దరావులా అంటే ఏంటంటే ఇది. వడ్డరావులా అంటే సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అనమాట. ఇదనమాట. వడ్డరావులు అంటే ద్రవిడియన్ రూట్స్ అనమాట. రాయల్ ఫ్యామిలీ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అనమాట. వడ్డరావులు అంటే. పన్నాయ అంటే బీటిల్ ట్యాక్స్. జుంకా అంటేనేమో హెవీ, అదే జుంకా అంటేనేమో ఇదనమాట బాగా బరువైంది అని. ఇదనమాట బర్డెన్ అనమాట. బిల్ కోడా అంటేనేమో అంటే ఏదైనా అమ్మితే. బిల్ అంటే ట్రేడ్ అనమాట. కోడా అంటే లివీ అనమాట. ఏదైనా ట్రేడ్ చేస్తే కనుక సేల్స్ ట్యాక్స్ అనమాట. కిర్కులా అంటే స్మాల్ ట్యాక్స్ అనమాట. స్మాల్ ల్యాండ్ ట్యాక్స్ ఇదనమాట. ల్యాండ్ ట్యాక్స్. కిర్కులా అంటే ల్యాండ్ ట్యాక్స్ అనమాట. ఆర్కిటెక్చర్ చూస్తే కాదంబ శిఖర అనమాట. ఆర్కిటెక్చర్ కాదంబ శిఖర స్టెప్డ్ పిరమిడ్ అనమాట. కాదంబ శిఖర అనమాట. స్టెప్డ్ పిరమిడ్. సీన్ మహాకోట టెంపుల్స్, హంపి అనమాట. ఫేమస్ టెంపుల్స్ వచ్చి చూస్తే కనుక ఇన్ఫ్లుయెన్స్లో దొడ్డగడ్డవల్లి, హొయసాల టెంపుల్, మధుకేశ్వర్ టెంపుల్. హొయసాల టెంపుల్, మధుకేశ్వర్ టెంపుల్ అనమాట. దొడ్డగడ్డవల్లి, హొయసాల టెంపుల్, మధుకేశ్వర్ టెంపుల్ అనమాట. ఓల్డెస్ట్ కాదంబ శ్రైన్ ఇక్కడ ఉంది మధుకేశ్వర్ టెంపుల్లో. దొడ్డగడ్డవల్లి టెంపుల్లో కాదంబ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. రిలీజన్ వచ్చి వేదిక్ హిందూయిజం అనమాట. టాలరెంట్ జైనిజం. డిఫీటెడ్ బై చాళుక్యాస్ డిఫీట్ చేశారు ఆ బాదామి. డిఫీట్ దమ్ అనమాట. కాదంబ దెన్ బికెమ్ వస్సాల్స్ ఆఫ్ చాళుక్యాస్ అనమాట. ఫస్ట్ యూజ్ కన్నడ ఇన్స్క్రిప్షన్ అనమాట. హల్మిది ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇన్ఫ్లుయెన్స్డ్ హొయసాల అండ్ చాళుక్య టెంపుల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇదనమాట. వీళ్ళు చూసుకుంటే కనుక మయూర్ శర్మ అనే అతను ఫస్ట్ పెట్టాడు. తర్వాత వచ్చి దాంట్లో విడిపోయారనమాట. హరివర్మ, త్రిపర్వతాన్ని, బనవాసి ఇది అయిపోయారు అనమాట మెయిన్ నుంచి. తర్వాత ఇందులో కకుత్స వర్మ అనే అతను పవర్ఫుల్ రోలర్. ఇతను మ్యారేజ్ ఏజెన్సీస్, వాకాటకాస్ ఇదంతా చేస్తాడు. లాస్ట్లో వచ్చిన ఇదనమాట. లాస్ట్లో వచ్చిన ఎవరైతే ఉన్నాడో అతను కృష్ణవర్మ అనమాట. కృష్ణవర్మ 2 అతను కలిపాడు అనమాట. ఈ రెండు బ్రాంచ్ని కలిపాడు. కకుత్సవర్మ అనే అతను మ్యారేజ్ అలయన్స్ చేశాడు అనమాట. గోల్డెన్ ఏజ్ అనమాట ఇది. రవివర్మ అనేది కాంకుడ్ వాకటకాస్ అండ్ నర్మదారావు ఇదనమాట. రవివర్మ అనేది. మయూర్ శర్మ, కంగవర్మ, కకుత్సవర్మ, రవివర్మ, హరివర్మ, కృష్ణవర్మ 2 అనమాట. అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఫ్యూడల్ సిస్టమ్. గౌడాస్ ఉన్నారు కదా, ల్యాండ్ ఓనింగ్ పీసెంట్ క్లాస్ అనమాట. ట్యాక్సేషన్ కిర్కులా ల్యాండ్ ట్యాక్స్, బిల్కోడా సేల్స్ ట్యాక్స్, పెర్జుంకా హెవీ ట్యాక్స్, పన్నయ్య బీటిల్ ట్యాక్స్. అఫీషియల్స్ అయితే ప్రధాన పిఎం, దండనాయక ఆర్మీ చీఫ్, ధర్మాధ్యక్ష చీఫ్ జస్టిస్, విద్యా వృద్ధాస్ అనమాట. స్కాలర్లీ ఎల్డర్స్. మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చి వాస్ విత్ పల్లవాస్, గంగాస్, వాకటకాస్ అనమాట. చాళుక్యస్ టేక్ ఓవర్ ఒరిజినల్లీ వస్సాల్స్ ఆఫ్ కాదంబాస్ అనమాట. చాళుక్య టేక్ ఓవర్ అనమాట. ఒరిజినల్లీ వస్సాల్స్ ఆఫ్ కాదంబాస్ చాళుక్యస్ అనేవాళ్ళు. తర్వాత పులకేసిన 1 ఓవర్ త్రూ దెమ్ అనమాట. కాదంబ శిఖర అనమాట. స్టెప్డ్ పిరమిడ్ అనమాట. కాదంబ శిఖర అనేది స్టెప్డ్ పిరమిడ్. ఇలా స్టెప్గా ఉంటుందంట. సీన్ ఇన్ మహాకోట టెంపుల్స్లో చూస్తాం. హంపి దగ్గర మహాకోట టెంపుల్స్ దగ్గర. ఇదే తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఫేమస్ టెంపుల్స్ వచ్చి మధుకేశ్వర్ టెంపుల్ బనవాసి దగ్గర, దొడ్డగడ్డవల్లి హొయసాల టెంపుల్స్, దొడ్డగడ్డవల్లి మధుకేశ్వర్ టెంపుల్. ఈ రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రిలీజన్ వచ్చి వేదిక్ హిందూస్ అనమాట. డిఫీటెడ్ బై చాళుక్యాస్ బట్ కాదంబాస్ కంటిన్యూడ్ ఫ్యూ డేటర్స్ కింద కంటిన్యూస్ అయ్యారు కన్నడ ఇన్స్క్రిప్షన్స్ కింద. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ హొయసాల చాళుక్య టెంపుల్ అనమాట. ఇదనమాట.
చాళుక్య కదంబస్ బికమ్ వత్సాల్స్ అనమాట. మధుకేశ్వర్ టెంపుల్, దొడ్డగడ్డవల్లి టెంపుల్స్ అనమాట. పన్నయ్య, కిరుకుల, బిల్కోడ, వద్రావుల అంటే సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అనమాట. వడ్రావుల అంటే ఇది. జగడాల అంటే మిలిటరీకి సంబంధించింది.